ఇంకా స్కూళ్ళు తెరిచే సమయం దగ్గర పడింది కదా. ఇంకా జూన్ జూలై అనగానే తల్లిదండ్రుల్లో నిజంగా గుబులు గుబులనే చెప్పాలి. పిల్లలు వేరే క్లాసులకు వెళ్తూ ఉంటారు, కొత్తగా స్కూళ్ళల్లో జాయిన్ అయ్యే పిల్లలు ఉంటారు. అలాగే పెద్ద పిల్లలైతే కొత్తగా కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, మళ్ళీ బీటెక్లు చదివే వాళ్ళు, లేదు అని అంటే ఇంకా కోచింగ్లని కోర్సులని ఇలాగ వేరే వేరే మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇంకా పిల్లలున్న తల్లిదండ్రులకైతే నిజంగా పెద్ద పని అనే చెప్పుకోవాలి, ఖర్చుతో కూడుకున్న పని అన్నమాట. జూన్ జూలై అనగానే రెడీగా ఉండాలి మనం డబ్బులు పెట్టుకొని. ఎందుకంటే పిల్లలు చదువుకుంటే మనకి ఎక్కువ ఏమీ కాదు కదా. మరి వాళ్ళకి ప్రతిదీ కొనేదే. చిన్నపిల్లలు ఉన్నారంటే స్కూలు బ్యాగులు, డ్రెస్సులు, ఇంకా పుస్తకాలు, ఇంకా వాళ్ళకి అన్నీ కొనిపిస్తూనే ఉంటారు. నాకు ఇది కాదు అది కావాలి, అది కాదు ఇది కావాలి, లేకపోతే వాడు ఇలా కొనుక్కున్నాడు వీడు ఇలా కొనుక్కున్నాడని నాకు ఇలాంటిదే కావాలి, చివరికి పెన్సిల్ బాక్స్ అదే కావాలి, లంచ్ బాక్స్ కూడా నాకు ఇలాంటిదే కొనని పేచీ పెట్టే పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు మనం డబ్బులను రెడీగా పెట్టుకుని పిల్లలకి నచ్చేవి కొనిస్తూ ఉంటాం. ఎందుకంటే అవి చిన్న చిన్న కోరికలు, పిల్లల సరదాలు. మరి వాళ్ళకి నచ్చినవే కదా మనం కొనాలి. షాపుకు తీసుకెళ్ళి మరి వాళ్ళకి ఏది కావాలంటే పెన్సిల్ దగ్గర నుంచి పెన్ దగ్గర నుంచి కూడా వాళ్ళకి నచ్చినవే కొనాలి. ఎందుకంటే పిల్లల మైండ్ సెట్ అలా ఉంటుంది, నేను అదే వాడాలి, నా ఫ్రెండ్ కొనుక్కున్నాడు నేను కొనుక్కోవాలన్న కోరిక వాళ్ళల్లో ఉంటుంది. చిన్నప్పుడు ఇలాంటి సరదాలన్నీ కామన్గా అందరికీ జరిగిన విషయాలే. కాబట్టి మన పిల్లలకు కూడా మనం ఇలాంటివన్నీ చేయాలి. మరి అలాంటివన్నీ చేయాలంటే మనం డబ్బుని ముందుగానే జాగ్రత్త పెట్టుకోవాలి రెడీగా. అలాగే కాలేజీకి వెళ్ళే పిల్లలైతే ఇంకా పెద్ద పిల్లల విషయానికి వస్తే వాళ్ళకి వేలల్లో కట్టాలి ఫీజులు. కొత్తగా ఇంటర్ అయిపోయి బీటెక్ల్లో జాయిన్ అయ్యే పిల్లలకైతే వాళ్ళకి ఇంకా కొంచెం అమౌంట్ ఎక్కువగానే చూసుకుని పెట్టుకోవాలి రెడీగాను. వాళ్ళ డ్రెస్సుల విషయాల్లో కానీ, పిల్లలు బయటకు వెళ్తున్నారని అంటే మనకు లేకపోయినా పర్వాలేదు, కానీ ముందు పిల్లలకి కాలేజీకి వెళ్తున్నారంటే వాళ్ళకి కొంచెం నీట్గా బాగుండేలాగా, పిల్లలందరితోటి సమానంగా ఉండేలాగా వాళ్ళకి పంపించాలి. తప్పదు ఆ విషయంలో. ఎందుకనంటే బయటికి వెళ్తారు తోటి పిల్లలు ఆ రకంగా ఉంటే మన పిల్లలను తక్కువ చేసుకునే విధంగా మనం ఉండం కదా. మన దగ్గర ఉన్నా లేకపోయినా అప్పో సొప్పో తెచ్చన్నా సరే వాళ్ళు అడిగిన డ్రెస్సులు కానీ ఏదైనా సరే వాళ్ళకి అడిగి చక్కగా పిల్లల్ని పంపిస్తాం. ఆడపిల్లలకైతే ఇంకా మరీను చెప్పక్కర్లేదు. ఆడపిల్లలంటే ఎన్ని ఖర్చులు ఉంటాయండి, అన్నీ కావాల్సినవే. మగపిల్లల కంటే కొంచెం తక్కువ ఉంటాయి, కానీ ఆడపిల్లలకి అన్నీ కావాలి, వాళ్ళకి అన్నీ సమకూర్చి పెట్టుకోవాలి. మగపిల్లలు ఉన్నారనుకోండి, బైక్ మీద కాలేజీలకు వెళ్తే వాళ్ళకి బండి పెట్రోల్కి ఇవ్వాలి, ఆటోలో వెళ్తే ఆటో ఛార్జీలు పెట్టాలి, కాలేజీ బస్సులకు అయితే ఫీజులు కట్టాలి. అబ్బో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉంటాయో మన అందరికీ తెలిసిన విషయాలే. అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ముందు డబ్బు రెడీగా పెట్టుకోండి. అనవసరమైన ఖర్చులకు ఖర్చు పెట్టకుండా పిల్లలు ఎప్పుడు ఏం అడుగుతారో మనకు తెలీదు. కష్టంగా అనిపించేది ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, లో మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళకే కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే జీతాల మీద బతికే వాళ్ళం కాబట్టి రెంట్లు కట్టుకుని వీటికి వాటికి అవన్నీ చూసుకోవాలని అంటే మళ్ళీ దాచేది ఏమీ కనిపించదు అక్కడ. పిల్లలు స్కూళ్ళు తెరిచే సమయానికి మళ్ళీ ఎక్కడో చోట అప్పు తెచ్చుకోవడం, మళ్ళీ ఆ పనిని ముగించుకోవడం, ఇలా ఏవోటి తంటాలు పడుతూ ఉంటాం. అది ప్రతి కుటుంబంలోనూ సర్వసాధారణంగా జరిగే విషయమే. కాబట్టి ముందుగానే మనం ఇలాంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకుని జాగ్రత్త పెట్టుకోండి అని చెప్తూ ఉంటాం. కొంచెం కాలేజీకి వెళ్ళే పిల్లలకైతే ప్రతి ఒక్కరికి దగ్గర కూడా ఫోన్ అనేది ఉంటుంది. ఇప్పుడు అది కామన్ అయిపోయింది, అది అవసరం కూడా అయిపోయింది. పిల్లలు ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలను కూడా మనం తల్లిదండ్రులు తెలుసుకుంటూ ఉండాలని అంటే ఫోన్ ఇప్పుడు అందరి దగ్గర ఉంటుంది. ఇంటర్ చదివే వరకు ఫోన్లు ఇవ్వద్దని అంటారు, కానీ బీటెక్లోకి అక్కడికి వెళ్ళారంటే ఖచ్చితంగా ఫోన్లు పట్టుకెళ్తున్నారు పిల్లలు. మరి ఆ ఫోన్లు ఇస్తున్నాము అని అన్నప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాల్ని గమనించుకోవాలి. పిల్లలకి ఎప్పటికప్పుడు కొత్త ఫ్రెండ్స్ పరిచయాలు అవుతూ ఉంటారు. బీటెక్ వయసు రాగానే పిల్లల్లో ఒక చేంజ్ అనేది, మార్పులు అనేవి కూడా వస్తాయి. ఎందుకంటే కొత్త ఫ్రెండ్స్, కొత్త కాలేజీ, కొంచెం వాళ్ళు హై క్లాస్లోకి వెళ్ళగానే ఒక రకమైన ఫీలింగ్ వాళ్ళల్లో ఉంటుంది. కాబట్టి పిల్లలకు కూడా మంచి విషయాలను చెప్పి కాలేజీలకు పంపించండి ఎవరైనా సరే. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే. ఆడపిల్లకు ఒక్కళ్ళకే జాగ్రత్త చెప్పడం, మగపిల్లలు ఏం పర్వాలేదులే వాడు ఎక్కడ తిరిగినా వస్తాడు అని ఈ రకంగా కూడా ఎవరూ ఉండకూడదు. ముందుగానే పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళకి అన్నీ చెప్పి పంపించండి. అమ్మ ఎవరిని పడితే వాళ్ళతో మాట్లాడొద్దు, ఎవరికి పడితే వాళ్ళకి నెంబర్లు ఇవ్వడం చేయకూడదు, అలాగే జాగ్రత్తగా ఉండాలి, ఎవరెక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళడం అలాంటివి చేయకూడదని, ఇలాంటి విషయాలు కూడా మీరు ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పుకోవాలి. కొంతమంది పిల్లలు వినేవాళ్ళు ఉంటారు, కొంతమంది పిల్లలు వినకుండా మొండిగా ఉండేవాళ్ళు ఉంటారు. అమ్మలు ఇలాగే చెప్తారులే, నాన్నలు ఇలాగే చెప్తారని రెక్లెస్గా ఉండే పిల్లలు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ పిల్లల విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకోండి, ఇంకొంచెం జాగ్రత్తలను చెప్పండి. అలాగే వాళ్ళ ఫోన్లు ఎవరితో మాట్లాడుతున్నారు, ఫ్రెండ్స్ ఎవరు, వీళ్ళ తోటి ఫ్రెండ్స్ ఎవరున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు. ఒక్కోసారి ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను,
లేదంటే హాలిడేస్ రోజుల్లో కూడా ఫ్రెండ్ రమ్మన్నాడు వెళ్తున్నానని ఇలాగ పిల్లలు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అలాంటి వాటిని కూడా దూరంగా పెట్టండి. మీరు అవేంటనేది కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే పిల్లల్ని పంపించడానికి చూడండి. ఎందుకంటే పిల్లల వయసు ప్రభావం కూడా ఉంటుంది. మనం ఎంత కంట్రోల్ చేద్దాం అనుకున్నా కూడా కొంతమంది పిల్లలు మొండిగా వెళ్ళాలనుకుంటారు. ఎవరే నువ్వు వెళ్ళకు, ఫ్రెండ్స్తో మాట్లాడక, ఎక్కడికి వెళ్ళకని మనం కట్టడి చేసే సమయం కాదు అది. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే నలుగురు పిల్లలతో తిరగాలి కదా. ఫ్రెండ్స్ అన్న తర్వాత అక్కడ కామన్గా ఉంటారు. నువ్వు ఎవరితోనూ మాట్లాడద్దంటే అది కూడా మంచి పద్ధతి కాదు. కానీ అందరితోనూ మాట్లాడుతూనే ఉండాలి. అలాగే మన జాగ్రత్తలు మనం పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్ యాప్ అనేసి, అది కూడా ఫ్రెండ్ యాప్ని ఒకటి ప్రమోషన్ చేస్తూ ఉన్నారు. చాలా రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. మీ వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి. మీరు లోన్లీగా ఉంటే కనుక ఫ్రెండ్ యాప్లో జాయిన్ అవ్వండి, మీకు బోల్డ్ మంది ఫ్రెండ్స్ దొరుకుతారు, ఫ్రెండ్స్తో మీరు మాట్లాడుకోవచ్చు అని ఇలాంటి యాప్లను కూడా ప్రమోషన్ చేస్తున్నారు. అసలు మనకు ఒక ఫ్రెండ్ కావాలంటే ఫ్రెండ్ యాప్ ఓపెన్ చేసుకుని మనం ఎవరో ఫ్రెండ్ని మనతోటి మనం తెలియని వాళ్ళతోటి మాట్లాడుకోవడం ఏంటండి? అసలు అది ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. అంటే పిల్లలు ఏముందండి, ఇదేంటో చూద్దాం, ఎవడో ఫ్రెండ్గా దొరుకుతాడు కదా అని గమ్ముని ఆడపిల్లలు అందులోకి వెళ్ళారనుకోండి, ఏంటి పరిస్థితి? మళ్ళీ అందులో చెప్తారు అంతా సెక్యూర్గా ఉంటుంది, మీ వివరాలు ఏమీ బయటికి రావు అని చెప్తారు. సరే, మన వివరాలు బయటికి రావు, కానీ మనం బుక్ అయిపోతాం కదా, మనకు నష్టం జరుగుతుంది కదా, ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందుల్లోకి మనం వెళ్ళిపోతాం కదా. మరి అదే దాని గురించి ఏంటనేది కూడా నాకు అసలు అర్థం కాలేదు. ఆడవాళ్ళైనా మాట్లాడచ్చు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరికైనా సరే అందులో ఆ యాప్లో ఫ్రెండ్స్ దొరుకుతారంట. ఏంటండి ఆ ఫ్రెండ్స్ దొరకడం ఏంటి నాకు అర్థం కాదు. అంటే దేనికోసం? మనం ఒంటరిగా ఉన్నామని అంటే ఇంకా ఫ్రెండ్స్ని వెతుకుని ఫ్రెండ్స్తో మాట్లాడాలా? అంటే ఇదన్నీ కూడా చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నట్టే అనిపిస్తుంది. తెలియక పిల్లలు ఏం చేస్తారు, పెద్దవాళ్ళు అంటే మనకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మనం అలాంటి జోలికి వెళ్ళం. మనం ఇంట్లో ఖాళీగా ఉన్నాం అనుకోండి, మనం ఏ పూజలో చేసుకుంటాం, ఏ పుస్తకాల్లో చదువుకుంటాం, ఏ టీవీలో చూస్తాం, ఏదో ఒక మిషన్ కుట్టుకోవడం, ఏదో ఒక సమయాన్ని గడిపేస్తాం, మనకు టైంపాస్ అయిపోతుంది, ఆ పనుల్లో పడిపోతాం. కానీ ఈ చదువుకునే పిల్లలు, వయసు పిల్లలు ఉన్నారనుకోండి, ఇదేంటో చూద్దామని ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళారంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు హాస్టల్లో ఉండే పిల్లలు ఉంటారు, ఉద్యోగాలకో లేకపోతే చదువుకోవడానికో కోచింగ్లు తీసుకోవడానికి ఇలా వెళ్ళే పిల్లలు ఉంటారు. అసలు ఇదేంటి? మనం అక్కడ ఏంటంటే హాస్టల్లో అనగానే కొంతమంది పిల్లలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఎక్కడెక్కడో వేరే వేరే రకరకాల పిల్లలు ఉంటారు, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. ఒంటరిగా ఉన్నారనుకోండి, ఇదేంటో చూద్దాం ఫ్రెండ్ యాప్ అని ఓపెన్ చేసి అందులోకి వెళ్ళారనుకోండి, ఎవడో ఒకడు పరిచయాలు అవుతారు. మళ్ళీ ఆ పరిచయాలను పెంచుకోవడం, కనెక్షన్లు పెంచుకోవడం, వాడు మంచివాడే, ఎవడైనా ముందు మంచివాడిలాగానే మాట్లాడతారు, మళ్ళీ వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేయడం, తర్వాత ఏదో ఒకటి కొంప ములిగిన తర్వాత వీళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. మీ నెంబర్లు ఎవరికి వెళ్ళవు, మీ వివరాలు ఎవరికి తెలియవు అని అంటారు. కానీ వీళ్ళకి ఇంకా లేనిపోని బాధ ఎక్కువైపోతుంది. వీడు నన్ను ఇలా చేశాడని ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అటు తల్లిదండ్రులకి చెప్పుకోలేరు, ఇటు ఫ్రెండ్స్కి కానీ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఇలాంటివి కూడా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. చాలామంది చెప్పారు కూడా, ఇలా ఫ్రెండ్ యాప్లు అని చెప్పేసి ఏవేవో నొక్కి అందులోకి వెళ్ళి కొత్త పరిచయాలను పెంచుకొని అనవసరంగా లేనిపోని కనెక్షన్లు పెట్టుకుని మీ జీవితాలని ఎవరు కూడా పాడు చేసుకోకండి. పిల్లలు, ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ ఉండడం వల్ల ఏంటంటే ఈ ప్రమోషన్లు చేసేవాళ్ళు ఈ ఫ్రెండ్ యాప్ అని చేస్తున్నారు, ఆ పిల్లలు అందులోకి వెళ్తున్నారు. అవి ఏంటో అనేవి వివరాలు మనకు తెలుస్తాయని చెప్పండి. ఇలాంటి విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు అలాంటివి చూసి మోసపోకండి. మనం ఎంత నిజాయితీగా ఉన్నా మనకు ఫ్రెండ్ అయిన వాడు కూడా మోసం చేసేవాడు ఉంటాడు. కాబట్టి ఇలాంటి ప్రమోషన్లు చేసే వాళ్ళని కూడా అస్సలు నమ్మకండి. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, మీరు తల్లిదండ్రులు చెప్పినట్టు వినండి. మీ చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళకి నెంబర్లు ఇవ్వడం, ఇలాంటివి కూడా చేయకండి. ఆడపిల్లలు ముఖ్యంగా ఈ విషయాలన్నీ కూడా తల్లిదండ్రులు గమనించుకోవాలి, పిల్లలకు కూడా చెప్పాలి. కొత్తగా కాలేజీ వెళ్ళే పిల్లలకి ఏంటంటే మంచి హుషారుగా ఉత్సాహంగా వెళ్తూ ఉంటారు. అంటే క్లాస్ మారేసరికి వాళ్ళలో ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. కొత్త ఫ్రెండ్స్, కొత్త ఎంజాయ్మెంటు, కొత్తగా అన్నీ ఉంటాయి కాబట్టి పిల్లల్లో కొంచెం మార్పు అనేది వస్తుంది. అలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆపాలి అని అంటే ఆపలేము. చెప్పే జాగ్రత్తలన్నీ చెప్పాలి, పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇలాంటి దిక్కుమాలిన యాప్స్ అని ఇవని అవని అన్ని ప్రమోషన్లు చేసేయడం వల్ల ఈ పిల్లలు అలాంటి మాయల్లో కూడా పడిపోతూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అని అంటే, ఇప్పుడు అమీర్పేట కానీ కూకట్పల్లి కానీ ఈ ఏరియాలో హాస్టల్స్ ఉంటాయి చూసారా. ఎలా ఉంటాయనంటే ఫ్యామిలీస్ ఉండే ప్రాంతాల్లో హాస్టల్స్ పెడుతున్నారు. ఒక ఇంట్లో రూమ్స్ లాగా పెట్టి అందులో 3-4 పిల్లల్ని పెడుతున్నారు. బాయ్స్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్ కానీ. అలాంటి చోట అమ్మాయిలు ఉండి ఈ పిల్లలు ఏం చేస్తారంటే రాత్రి అయ్యేసరికి బీర్లు తెచ్చుకొని తాగడాలు, సిగరెట్లు తాగడాలు, మందు కొడుతూ రోడ్ల మీద సెంటర్లో కూర్చుని మాట్లాడుకోవడాలు. అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు వీళ్ళు కూడా బైకుల దగ్గర కూర్చుని అక్కడ స్టాండ్ వేసి గ్రూపుల కింద కూర్చుని మాట్లాడుకో
కొన్ని మీటింగులు పెట్టడాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకోవడాలు, ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. అయ్యో ఇది రోడ్డు, మనల్ని జనాలు అందరూ చూస్తున్నారే, మనం ఇక్కడ ఇలా చేయకూడదని అన్న ఇంకిత జ్ఞానం కూడా మర్చిపోయి నివాస గృహాల మధ్యన ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఎవరి పిల్లలో తెలియదు, ఏ ఊరు నుండి వచ్చారో తెలియదు, హాస్టల్లో వాళ్ళు చదువుకోవడానికి ఉద్యోగాల నిమిత్తం వచ్చి అక్కడ ఇలాంటి వేషాలు వేస్తున్నారు. పాపం వాళ్ళ తల్లిదండ్రులకి ఈ విషయాలన్నీ తెలుస్తాయో చెప్పండి? ఎవరికి ఏమీ తెలియదు. మా పిల్లలు చదువుకోవడానికి వెళ్ళారు, ఉద్యోగానికి వెళ్ళారని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడ ఈ అమ్మాయిలు అబ్బాయిలు చేసే పనులు చూస్తే చాలా అసహ్యంగా, చాలా ఘోరంగా ఉన్నాయి. అరుపులు, కేకలు, తాగేసి ఏంటో ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకోవడాలు, నవ్వులు, ఇంకా గందరగోళం చేస్తున్నారు ఈ కుకటపల్లి కానీ అమీర్పేట ఏరియాలో. అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా ఏదో కాసేపు సైలెంట్గా ఉంటారు. కేకలు పెడితే మళ్ళీ వాళ్ళు షురు మామూలే. ఇలాంటి పనులన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడో ఊర్లో ఉన్న తల్లిదండ్రులకి ఇవన్నీ విషయాలు తెలియవు. కాబట్టి పిల్లల్ని ముందుగానే మీరు జాగ్రత్తగా కనిపెట్టుకోండి. వాళ్ళు హాస్టల్లో ఉంటాము అని అనే పిల్లల్ని అయితే మరీ జాగ్రత్తగా కనిపెట్టుకోండి. ఇప్పుడు జరుగుతున్న గొడవంతా ఇంతే. పిల్లలు ఎక్కడెక్కడో వేరే ప్రాంతాల నుండి రావడం, హాస్టల్స్లో ఉండడం, ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పడం. వాళ్ళు సంపాదించే సంపాదన అంతా ఇలా జలసాలకే ఖర్చు పెడుతున్నారో ఏమో అర్థం కాదు. కానీ గ్రూపులు కలిసి అమ్మాయిలు అబ్బాయిలు ఈ రకంగా చేస్తున్నారు. వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలా అసహ్యం అనిపిస్తుంది. ఏం చేస్తారు చెప్పండి? ఎవరికి కంప్లైంట్ ఇస్తారు? ఎవరి తల్లిదండ్రులకు వెళ్ళి ఎవరని చెప్తారు చెప్పండి? ఎందుకంటే వాళ్ళ వయసు ప్రభావం అలాగే ఉంది. పిల్లలు మనం ఈ పని చేయకూడదని అన్న జ్ఞానం కూడా వాళ్ళలో రావట్లేదు. కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులే మంచి విషయాలను నేర్పించండి పిల్లలకి. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా మనపైనే ఉంటుంది. మంచి విషయాలన్నీ చెప్పండి. నాన్న ఇలా చేయొద్దు, మగపిల్లోడు వాడికి ఏంటి అని మాత్రం వదిలేయద్దు. పిల్లలు మీ తోటి రూమ్మేట్స్ ఎవరైనా మంచివాళ్ళు కాకపోతే హాస్టల్ చేంజ్ అయిపోండి. అక్కడే ఉండాలని ఏమీ ఉండదు కదా. మనం డబ్బులు ఇచ్చినప్పుడు వేరే చోట అయినా ఉండొచ్చు. కాబట్టి అలాంటివి కూడా గమనించుకోండి. ఆ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకునే సమయం ఏంటంటే టీనేజ్ వయసే. ఫోన్లు ఉన్నాయి కాబట్టి చేతుల్లో, వాళ్ళని ఫోనుల్లో ఏం చేస్తున్నారు, ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు, ఇలాంటివి కూడా అన్నీ గమనించుకోండి. ఈ జూన్ జూలై అనగానే స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి కాలేజీలకు వెళ్ళే పిల్లల వరకు కూడా ప్రతి ఒక్కరికి ఖర్చుతో కూడుకున్న పనే. పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. మనం ఎంత స్కూల్లో జాయిన్ చేసి అన్నీ కొని ఇచ్చి పంపించినా కూడా డైలీ వాళ్ళు మనీ, పాకెట్ మనీ అడుగుతూ ఉంటారు. ఆటోలు కానీ, పెట్రోల్ కానీ, దేనికో దానికి. అమ్మ అది కొను, అమ్మ ఇది కొను, ఇది పోయింది, అది పోయింది, ఈ బుక్ కొనుక్కోవాలి, ఆ బుక్ కొనుక్కోవాలని ఇలా చిల్లర ఖర్చులు పిల్లలు అడుగుతూనే ఉంటారు. అవన్నీ తప్పదు, మనం ఇవ్వాల్సిందే. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే వాళ్ళకి మంచి చెడ్డ అన్నీ నేర్పించి పంపించండి. ఈరోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.